హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఇప్పుడున్న మనుషుల హర్రీ బర్రీ లైఫ్ లో ఈ వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా 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 కష్టమైపోయింది. ఒబిసిటీ, డయాబెటీస్ ఒకదాన్నమ్మట ఒకటి. మీ అందరికీ తెలిసిందే, ఒబిసిటీ వచ్చిందంటే మనిషికి ఆటోమేటిక్ గా ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో అన్ని రకాల రోగాలు అటాక్ అవుతాయి అని చెప్పేసి. బట్ ఆ ఒబిసిటీని కూడా మనం కేర్ చేయకుండా మనుషులు హార్ట్ అటాక్ ఇలాంటి స్టేజ్కి వెళ్ళిన దాకా కూడా దాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది చాలా 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 తప్పు. ఎస్, మనుషులు మనం ఎప్పుడు బిజీగానే ఉంటాం. బిజీ లైఫ్లో కూడా మన హెల్దీ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద ఫోకస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా అన్ని ఎపిసోడ్స్లో. బట్ దీనికి ప్రధానమైన కారణాలు చాలానే ఉంటాయి. బట్ మనం చెప్పే కన్నా కూడా ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ మొయినుద్దీన్ గారు, బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్. ఆయనతో మాట్లాడదాం. సో మొయినుద్దీన్ గారు నమస్తే. నమస్తే. సో లాస్ట్ టైం మీరు ఇచ్చిన అవేర్నెస్ వీడియో అనేది చాలా బాగా వైరల్ అయింది. అవును. ఒక బాబు వచ్చి తను ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత వెయిట్ తగ్గారో ఆఫ్టర్ బేరియాటిక్ అండ్ ఎంత హెల్దీగా ఉన్నారో కూడా చెప్పారు. బట్ ఇప్పుడు నేను చెప్పినట్లుగానే మనుషుల హర్రీ బరీ లైఫ్లో అసలు దేన్ని పట్టించుకోవడం మానేస్తున్నారు అసలు. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒబెసిటీ. ఒబెసిటీ వల్ల మన లైఫే లేదని చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఒబెసిటీ వల్ల వచ్చే సర్వరోగ నివారణ అంటారు కదా, అది ఏం చెప్తారు మీరు ఫస్ట్ అసలుకి? మామూలుగా నేను చెప్పేది ఏమంటే, ప్రతి ఎపిసోడ్లో మేము కొత్త పేషెంట్ తీసుకొస్తున్నాం. మామూలుగా మా మా అజంప్షన్ ఏమంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఒబిసిటీ అంటే ఇప్పుడు లావు ఉంటేనే ప్రాబ్లం ఏమనుకుంటారు. అవును. లావు వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్, డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ, ఇట్లా ఒక్కొక్క కేసు రిపోర్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక ఇండివిజువల్ పర్సన్ డిఫరెంట్ ఉంటాడు అనమాట. ఒక అతను లాస్ట్ టైం ఉన్నాడు కదా, అతనికి 180 కేజీస్ ఉంది, అతనికి డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ లేదు, కానీ ఎల్డిఎల్ పెరుగుతుంది కదా. ఎల్డిఎల్ పెరిగింది, కొలెస్ట్రాల్ పెరిగింది, అవును. బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నింది. కానీ ఈసారి డిఫరెంట్ కేస్ సినారియో. ఓకే. ఇప్పుడు రజియా గారు మాతో వచ్చారు కదా, వాళ్ళకి ఎట్లా అంటే బేసిక్గా ఒబెసిటీ వల్ల డయాబెటీస్ ఉన్నింది, బ్లడ్ ప్రెషర్ ఉన్నింది, కొలెస్ట్రాల్ ఉన్నింది, ఒకసారి హార్ట్ అటాక్ కూడా వచ్చింది, ఓకే, చెస్ట్ పెయిన్ వచ్చింది బేసిక్గా. సో అలా బేసిక్గా ఈ హెల్త్ ఇష్యూస్. కానీ ఒక్కొక్క పేషెంట్ సినారియో డిఫరెంట్ కాబట్టి మేము ప్రతిసారి ఒక డిఫరెంట్ పేషెంట్ని తీసుకొచ్చి ప్రతి పేషెంట్కి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయని చెప్పడానికి తీసుకొచ్చాం అన్నమాట బేసిక్గా. కానీ ఒబెసిటీ అండ్ డయాబెటిక్ రెండు కలిసి ఉంటాయా, లేకపోతే అది వచ్చిన తర్వాత ఇది అటాక్ అవుతుందా? అట్లేం లేదు, రెండు డిఫరెంట్ ఎంటిటీస్. కానీ ఒబిసిటీ ఉందనుకోండి, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ 80% ఉంటుంది. 80% ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మామూలుగా 45లో డయాబెటీస్ రావాలనుకోండి, ఇంతకుముందు 60లో వచ్చేది, ఇప్పుడు ఫాస్ట్ లైఫ్ స్టైల్ వల్ల మనకు ఎర్లీగా వచ్చేస్తాం, 10-15 ఇయర్స్ ఎర్లీగా వచ్చేస్తాం. మీకు ఒకవేళ 45లో డయాబెటీస్ రావాల్సి వచ్చింది, మీరు లావు ఉన్నారనుకోండి 30లోనే వచ్చేస్తుంది. ఓకే, ఎర్లీగా వచ్చేస్తుంది డయాబెటీస్. ఎర్లీగా వచ్చింది అనుకోండి, ఎర్లీగా డ్యామేజ్ అవుతాయి ఆర్గన్స్. ఓకే, అలా. సో ఒబెసిటీ ఉంటే 80% ఛాన్స్ ఉందన్నమాట, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ సన్నగున్న వాళ్ళు కూడా డయాబెటీస్ రావచ్చు, లేదని చెప్పడం లేదు, కానీ సన్నగున్న రీజన్ వేరు. ఓకే, ఆ రీజన్ వేరు. సో ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇప్పుడు చాలా మంది ఒబెసిటీ అంటే ఎందుకు వస్తుందా అన్న కారణాల కన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ కారణాలు ఏం చెప్తారు? వాట్ ఆర్ ద రీజన్స్ అంటే ఏమని చెప్తారు? ఒబెసిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది అనే దానికి ఏమైనా ఉందా? అంటే జీన్స్ అనేది ఒకటి ఉంది, అది ఓకే, ఇంకేమైనా ఆప్షన్? ఇప్పుడు కూడా ఒబెసిటీ అనేది మల్టీ ఫ్యాక్టరల్ డిసీజ్, ఒక ఫ్యాక్టర్ అంటూ ఉండదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఒబెసిటీ డిప్రెషన్తో వస్తుంది. డిప్రెషన్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, టైంకి పడుకోము, స్లీప్ సైకిల్ డిస్ట్రాయ్ అయిపోతుంది, మన సర్కారిడిజం డిస్ట్రాయ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే తినాల్సిన టైంలో పడుకుంటాం, పడుకోవాల్సిన టైంలో తింటున్నాం. అది డిస్టర్బ్ అయినా కూడా ఫుడ్ సైకిల్ డిస్టర్బ్ అయ్యి మనం ఎక్కువ తింటాం తెలియకుండా. ఒకటి. నెంబర్ 2, ఫాల్టీ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ అంటే మనం టీవీ చూస్తా, సినిమా చూస్తా తినేస్తాం, ఎంత తింటాం తెలియదు. అదే టీవీ ఆఫ్ చేస్తే మనం తెలుస్తుంది ఎంత తింటున్నాం. అదొకటి. నెంబర్ 3, జెనెటిక్స్. జెనెటిక్స్ చాలా స్ట్రాంగ్ ఫ్యాక్టర్. కరెక్ట్ చెప్పాలంటే పేరెంట్స్ ఒబీస్ ఉంటే కిడ్స్ ఒబీస్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. నేను చేసే సర్జరీస్ కానీ ఫర్ వాళ్ళ కొడుకుకి చేశాను అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళ సిస్టర్కి, నెక్స్ట్ టైం వాళ్ళ మదర్కి, నెక్స్ట్ టైం వాళ్ళ అట్లా. సో ఒబిసిటీ రన్స్ ఇన్ జీన్స్, అదొకటి. నెంబర్ 4, యంగ్ గర్ల్స్లో మనం చూస్తాం థైరాయిడ్ వల్ల లావ్ అవుతారు, హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ఫంక్షన్ వల్ల లావ్ అవుతారు. ఇంకొకటి పీసీఓడి అంటారు, అది చాలా కామన్ అనమాట. పీసీఓడి అంటే ఓవరీలో సిస్ట్ ఫామ్ అవుతాయి, మల్టిపుల్ సిస్ట్. దానివల్ల ఏమవుతాయి, మెన్సెస్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి, టయానికి రావాలి. ఇర్రెగ్యులర్ అయినా ఒబెసిటీ ఉందా? ఒబెసిటీ లావ్ అయితే పీసీఓడి వస్తుంది, దాన్ని పీసీఓడి అంటారు. పీసీఓడి అంటే మల్టిపుల్ సిస్ట్ ఉంటాయి ఓవరీలో. అదేమవుతుందంటే ఆ సిస్ట్ ఉండడం వల్ల మెన్సెస్ మామూలుగా మంత్లీ రావాలి కదా, వాళ్ళకి 3 months వన్స్, 6 months వన్స్, కొంతమంది మాదిరి పేషెంట్స్ వస్తారు 2 years వన్స్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. కొంతమందికి కార్టిసోల్ ఇష్యూస్ అంటారు. కార్టిసోల్ ఇష్యూస్ అంటే కొంతమంది స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకొని లావ్ అయిపోతారు. ఓకే.
అట్లా ఏమవుతుందంటే స్టిరాయిడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ బ్లడ్ షుగర్స్ అబ్నార్మల్ అయిపోతాయి, బ్లడ్ ప్రెషర్ అంతా అబ్నార్మల్ అయిపోయి వాళ్ళకి ఏమవుతుందంటే సెంట్రల్ పార్ట్లో ఒబెసిటీ వస్తుంది. ఓ సెంటర్ పార్ట్లో ఒబెసిటీ వస్తుంది. ఇంకొకటి కడుపు పైన ఒక స్ట్రయా ఉంటుంది. స్ట్రయా అంటే ఒక లైనా టైగర్స్ ఉంటాయి కదా లైన్స్, అలా ఫామ్ అవుతాయి. ఆ స్టిరాయిడ్ ఎక్కువ, దాన్ని కుషింగ్ సిండ్రోమ్ అంటారు. ఓకే దాని వల్ల కూడా ఒబేస్ అవ్వచ్చు. ఓ ఇంకొకటి ఏమంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ, బర్నింగ్ ప్రాబ్లం అంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ. ఇప్పుడు మనం పిల్లోడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఆ పిల్లోని ఏం చేస్తాం, మనం బయటికి తీసుకెళ్ళి ఆడిచ్చాం, వాడు ఏడుస్తున్నాడని ఫోన్ ఇచ్చేస్తాం. సో వాడు ఏం చేస్తాడంటే ఇట్లా చూసి అన్నం తింటాడు అనమాట. అన్నం తినడానికి హీ యూజెస్ మొబైల్, స్క్రీన్ టైం. ఇంకొకటి ఏమంటే స్క్రీన్ లేకుండా వాళ్ళు ఒప్పుకోరు, ఇంట్లో టీవీ ఆన్ చేయాలా ఏదో ఒకటి. సో అలా స్క్రీన్ బయట పోయి ఆడుకోవడం అనేది తగ్గిపోయింది, అదొకటి. ఇంకొకటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్ ఇన్ సింగిల్ యాప్. ఒక యాప్ చేసిన స్విగ్గీ వచ్చేస్తుంది, జొమాటో వచ్చేస్తుంది. అట్లా ఏమవుతుందంటే బేసిక్గా అక్కడికే డెలివర్ అవుతున్నాయి స్వీట్ ఫుడ్ ఎనీ టైం 24 hours. కాబట్టి ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది, ఫుడ్ డిజైరబిలిటీ. ఇంతకుముందు ఫుడ్ మనకు పర్టికులర్ ఫుడ్ కావాలంటే మనం బయటికి పోయి ఆ పర్టికులర్ షాప్లో పోయి ఐస్ క్రీమ్ తినాల్సి వస్తుంది. ఇప్పుడు జస్ట్ 5 minutes అవుతుంది. అలా చైల్డ్హుడ్ ఒబెసిటీ చాలా ఎక్కువైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ నేను చూసిన 2 patients గురించి చెప్తాను. 6 year అబ్బాయి 59 kgs ఉన్నాడు. ఇంకొకటి 10 year అమ్మాయి, షీఈ్ 89 kgs. అంటే ఇంతకుముందు ఎట్లా అంటే చాలా ఏజ్ వచ్చే వరకు ఒబెసిటీ వచ్చేది, ఇట్లా కాదు, ఇప్పుడు చిన్న ఏజ్లోనే ఒబెసిటీ వచ్చేస్తుంది. ఓకే ఆ ఎట్లా ఉందంటే ఆ చిన్న 10 years అమ్మాయికి కొంచెం నడిచిన ఆయాసం, షీ కాంట్ ప్లే, మిగతా పిల్లల ప్లే చేయలేదు. చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్టే. ఓకే కానీ మనం ఈ రోజు డిస్కస్ బట్ చేసేది అది ఏజ్ పెరిగే కొంది మనం తగ్గుతుందా లేదు లేదు, లేదా? ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకా ఎక్కువైపోతుంది ఇంకా ఎక్కువైపోతుంది. ఆ, ఎట్లా తగ్గిపోతుంది? ఓకే. తగ్గిపోతుంది. అంటే ఇంతకుముందు ఆడవాళ్ళలోనే ఎక్కువ ఒబెసిటీ ఉండేదని ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. మ్మ్. అంటే పిల్లల్ని కన్న తర్వాత హార్మోనల్ ఆ, చేంజెస్ correct, కావచ్చు, మ్మ్. రకరకాల రీజన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు అలా కాదండి, మగవాళ్ళు లేదు ఆడవాళ్ళు లేదు, మ్మ్. ఇప్పుడు ఈక్వల్గా వచ్చేసారు. ఈక్వల్ అని చెప్పను, స్టిల్ ఆడవాళ్ళకి ఎడ్జ్ ఉంది. ఎడ్జ్ ఉంది 60, కొంత. 70%. ఆ, అండ్ నేను చేస్తున్నదంతా 70% విమెన్ ఉంటారు, ఓకే 30% మెన్ ఉంటారు. ఓకే మీరు చెప్పినట్లు ఆడవాళ్ళకి థైరాయిడ్ ఎక్కువ, పీసీఓడి పీసీఓడి ప్రాబ్లం, డెలివరీ, పోస్ట్ డెలివరీ వెయిట్ గెయిన్ అవుతుంది, అవును. దే డోంట్ లూజ్ ఇట్ ప్రాపర్లీ. సో అలా చాలా చాలా సో ఇష్యూస్. ముఖ్యంగా మీరు ఎక్కువ ఈ వెయిట్ మేనేజ్మెంట్ మీద అండ్ వెయిట్ లాస్ మీద ఎక్కువ మీరు అవేర్నెస్ తీసుకొస్తారు కాబట్టి ఈ రోజు మన షోకి ఒక అమ్మ వచ్చారు. అమ్మ మీ పేరేంటి? అజియా జియా అజియా అజియా రజియా రజియా. మీరు ఎంత వెయిట్ ఉన్నారమ్మా సార్ దగ్గరికి వచ్చినప్పుడు? 100 ఉన్నాను. 100. ఓకే. ఇప్పుడు ఎంతకు వచ్చారు? 67 అట్లా వచ్చింది. సో మేడం ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కేసు చూసారు కదా? అవునండి. అంటే బిఫోర్ చెప్తారండి, బిఫోర్ అమ్మ మీరే ఇది? ఓ మై గాడ్, అసలు నమ్మలేకపోతున్నాం. 102 ఉంటారా? 102 నుంచి 100కి నేను తగ్గాను. ఆ, తర్వాత నా వల్ల కాదనేసి ఇంకా ఓ అసలు మీరు పక్కన నిలబడితే మీరు కదా గుర్తుపట్టారు అసలు ఎవరైనా మిమ్మల్ని? ఇప్పుడు గుర్తుపట్టట్లా ఆ? గుర్తుపట్టట్లా చాలా మంది. ఆ, ఎంత చేంజ్ వచ్చింది. ఇంకో పిక్చర్ కూడా ఉంది చూడండి, ప్లే చేయండి. అమ్మా ఏంటమ్మా అంటే ఇలాంటి పొజిషన్ లో ఉంటే మనకు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, అవును. మెట్లు ఎక్కలేము, ఆయాసం వస్తుంది. ఎన్ని డిఫికల్టీ ఫేస్ చాలా చేశారు? చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాను. ఉమ్, కాళ్ళు నడవలేకపోయేదాన్ని. Getting ఈవెన్ బాత్రూమ్ పోవడానికి కూడా బండిలో పోయేదాన్ని, 2 వీలర్లో. ఓకే అంటే వర్కింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు బాత్రూమ్ కొంచెం డిస్టెన్స్లో ఉండేది. నా రూమ్ నుంచి బాత్రూమ్కి వెళ్ళాలంటే 2 వీలర్లో వెళ్ళేదాన్ని. ఓకే. సార్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి సార్ మేడంకి ఏం సజెస్ట్ చేశారు? అంటే ఫస్ట్ మీరు చాలా వరకు కూడా లావు ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా natural గానే తగ్గిద్దామని చూస్తారు. మ్మ్. ఒక 2-3 months బిఫోర్ పేషెంట్ కూడా చెప్పారు. అంటే కొంతమంది పేషెంట్స్ బాడీ తీరుని బట్టి కూడా మీరు అప్పుడు మూవ్ అవుతారు కదా, అవును. డెఫినెట్ గా వెళ్ళాలి మీరు. చూడండి, మనం bariatric కి. ఏమంటే ఇంతకుముందు వచ్చిన అబ్బాయి యంగ్ అబ్బాయి, మ్మ్. హీ కెన్ వర్క్అవుట్, ఓకే హీ కెన్ గో టు ద జిమ్, హీ కెన్ Hmm. వాక్, హీ కెన్ రన్, స్ప్రింట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ మేడంకి ఎట్లుందంటే ఈ ఏజ్ వచ్చిన తర్వాత మనం రన్ చేయండి అని చెప్పలేము, వాక్ చేయండి అంటే చెప్పొచ్చు ఒక లిమిట్ వరకు. నీ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, Hmm. సివియర్ నీ పెయిన్ ఉంది మేడంకి. ఆ నీ పెయిన్ వల్ల ఎక్కువ నడవలేరు. సో మనకు ఎక్కువ ఆప్షన్స్ ఉండవు మనకు. డైట్ మాత్రం చెప్పొచ్చు, అది ఫాలో అయితే. వాక్, ఫిజికల్ యాక్టివిటీ మనం చెప్పలేం. సో మేడం కూడా 100 kgs ఉన్నారు, వాళ్ళ వెయిట్ ఉండాల్సిన వెయిట్ కంటే ఆల్మోస్ట్ 40 kgs ఎక్కువ ఉన్నారు. ఉమ్, కాబట్టి బిఎంఐ 40 పైన వస్తుంది. కాబట్టి మనం ఎక్కువ ఆప్షన్స్ లేవు. కాబట్టి మేడం కూడా కొంచెం రీసెర్చ్ చేశారు బాగా సర్జరీ గురించి, ఒక 2 years రీసెర్చ్ చేశారు దాని గురించి. చేశాను. చాలా మంది డాక్టర్స్ కన్సల్ట్ అయ్యాను. చాలా getting one. వేరే వేరే వెరైటీస్ ఆఫ్ ఏమంటారు సార్ అవి లిక్విడ్స్ డైట్స్ అన్ని. ఉమ్. ఈ మధ్య అన్ని వస్తున్నాయి కదా. ఓకే ఓకే డైట్ కూడా ఫాలో అయ్యారు. చాలా డైట్స్, తర్వాత నేచురోపతి, చాలా వాట్ నాట్ అన్ని చేశాను. ఉమ్, లాస్ట్కి ఎగ్జాస్ట్ అయిపోయా. ఓకే. బాగా వెక్స్ అయిపోయి వాటితో చాలా ఇబ్బంది అనిపించింది. ఉమ్,
ఆయాసం వచ్చేసేది, మాట్లాడలేకపోయేదాన్ని. ఎక్కువ కోపం వచ్చేది. ఓకే. ఒక మాట మాట్లాడతాను, ఆ మాటకి అవతలోళ్ళకి అర్థం అవ్వాలి. లేదా రెండో మాట మాట్లాడాలంటే ఊరిని చూస్తాను మాట్లాడలేక. ఓకే. అర్థమైంది. కోపం అర్థమైంది. ఆ! కోపం వచ్చేసేదన్నమాట. హ్మ్. ఇప్పుడు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నా, నడిచొస్తున్నాను. హ్మ్. స్టెప్స్ కూడా ఎక్కువొచ్చారు ఇప్పుడు. అవును. ఆ! నడుస్తున్నాను. నా ఓకే. వంట నేను చేస్తున్నాను. అప్పుడు కూడా వంట చేసేదాన్ని. బట్ స్టూల్ వేసుకొని కూర్చొని చేసేదాన్ని. ఆ! ఇప్పుడు హ్యాపీగా చేస్తున్నాను. ఓహ్! వర్కింగ్ ఈ ప్లేస్‌లో ఆనందంలో చెట్లెక్కేస్తున్నాను, పుట్లెక్కేస్తున్నాను సినిమా డైలాగ్ ఉంటది కదా! అలా అయిపోయిందనమాట. అసలు సంతోషం ఎక్కువైపోయింది నాకు. హ్మ్. హ్మ్. అసలు ఇంతకుముందు మంత్లీ వన్స్ ఊరెళ్ళేదాన్ని. ఇప్పుడు వీక్లీ వన్స్ వెళ్తున్నాను హ్మ్. ట్రావెల్ చేయడం. హ్మ్. మీ ఊరు వాళ్ళు ఫ్రెండ్స్ అన్నా గుర్తుపట్టారమ్మా? గుర్తుపట్టలేదు కొంతమంది. తర్వాత నాకై నేను తమాషా సార్, నేను రైల్వే స్టేషన్‌కొస్తే ఒక కానిస్టేబుల్ ఒకతను, నేను కోర్ట్‌లో పని చేస్తానండి. కానిస్టేబుల్ ఒకతను చూసి నేను ఎళ్లి అడిగాను. "బాగున్నావయ్యా" అంటే, "ఎవరమ్మా మీరు?" "నేను పలానా" అని చెప్పి. "మీరు కాదు మా మేడం, మా మేడం వేరే మేడం" అని చెప్పన్నారు. అప్పుడు ఈ ఫోటో చూపిస్తే ఈమె మా మేడం అని అంటున్నాడు ఆయన. ఓకే. అట్లా అయిపోయింది. ఐడెంటిటీ కూడా పోయింది. ఓకే. సో, ఇప్పుడు నాకు నేను చెప్పుకోవాల్సొస్తోంది. నేను హ్మ్. సో హ్మ్. అండ్ సో హ్మ్. అని. హ్మ్. హ్మ్. భయపడ్డారమ్మా ఫస్ట్ బేరియాట్రిక్ సర్జరీ అస్సలు అంటే ఈ భయపడలేదు. ఏజ్‌లో అవసరమా? వద్దు. అస్సలు భయపడలేదు. ఆ! నా ఫ్రెండ్స్ అందరూ భయపడ్డారు. హ్మ్. నన్ను పంపించడానికి సర్జరీకి భయపడ్డారు. హ్మ్. నేను, నా కొడుకు, కొంతమంది ఫ్రెండ్స్ నియర్ అండ్ డియర్ ఓకే. వాళ్ళు తప్ప మిగతా అందరూ భయపడ్డారు. వద్దు వద్దని. హ్మ్. అంతా అపోజ్ చేశారు వద్దని. ఓకే. ఇలా బతికే కంటే అలా చచ్చిపోవడం మేలులే అని చెప్పి వచ్చేసాను. ఓహ్! సో, ఆయన బేరియాట్రిక్ సర్జరీ అంటే పెద్ద ప్రొసీజర్ గూడా ఏముండదు. చాలా సింపుల్‌గా ఉంటదని బిఫోర్ చాలా మంది చెప్పారు. మీకు చేయించుకున్న తర్వాత డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? అంటే ఎక్స్‌పెక్ట్ చేసినంత సర్జరీ ఎక్స్‌పెక్ట్ అంటే ఉందా? ఆ! అంత 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 పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేసారా సర్జరీ అంటే మీరు? చాలా సింపుల్‌గా అయిపోయిందనుకున్నారా? చాలా సింపుల్‌గానే ఆ రోజే నేను హ్యాపీగా నడిచేసాను. హ్మ్. ఆ రోజు అసలు నేను ఆఫీస్‌కెళ్ళాను ఆ రోజు సార్. ఆఫీస్‌కెళ్ళాను ఆ రోజు. ఆఫీస్‌కెళ్ళాను. ఆన్ ది వే బెంగుళూరు నుంచి నేను వెళ్తూ ఒక చిన్న సంతకం కావాల్సొస్తే నేను నైట్ 12:00కెళ్ళి ఆఫీస్‌కెళ్ళి సంతకం పెట్టేసి ఎళ్ళాను. ఓహ్! చేసిన రోజే. చేసిన రోజే. హ్మ్. అదే డ్రెస్‌లో వెళ్ళి. ఓకే. సో, సార్ అంటే బేరియాట్రిక్ సర్జరీ మీరన్నారు. అంటే ముఖ్యంగా ఆమె వెయిట్ చూస్తుంటే మనకే అనిపిస్తుంది. ఎన్ని మంత్స్ చేంజ్ అమ్మా ఇది? అది చేసిన తర్వాత? చేసిన తర్వాత 8 మంత్స్. 8 మంత్స్ పట్టింది. ఆ! అంటే ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు మీరు? అంటే ఎలాంటి డైట్ ఉంటుంది సార్ తర్వాత? మొదటి నెలంతా లిక్విడ్ డైట్ ఉంటుంది. హ్మ్. తర్వాత కొంచెం కొంచెం అంటే 1 ఇడ్లీ. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది ఉండదు. క్రేవింగ్సే ఉండవు తినాలని. హ్మ్. ఇది ప్రోటీన్ షేక్ తీసుకుంటాం. ప్రోటీన్ మిల్క్. ఫస్ట్ 1 మంత్. హ్మ్. హ్మ్. ఇప్పుడు కూడా స్టిల్ ఓకే. తీసుకుంటున్నాను. మార్నింగ్, ఈవినింగ్ తీసుకుంటాను. ఆకలవ్వదా మీకు? ఆకలి అనిపించదు. హ్మ్. అసలు క్రేవింగ్స్ ఉండవు. అంతకుముందు అవి తినాలి, ఇవి తినాలి అవి ఉంటుంది గదా! అలాంటివి ఏమి ఉండవు. హ్మ్. ఇంతకుముందు ఎన్ని ఇడ్లీలు తింటారు? అప్పుడు తక్కువే తినేదాన్ని. బట్ ఒబేసిటీ వల్ల ఆహ్, ఇప్పుడు సర్జరీ అయ్యాక 1 ½ ఇడ్లీ కూడా తినలేం. హ్మ్. 1 ఇడ్లీ ఓకే. ఇంకేదన్నా తింటే ఇంకొక హాఫ్ ఇడ్లీ. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అనిపించటం గాని? నథింగ్. ఆ! అవేం లేవా? ఏం లేవు. ఆ! ఎవరన్నా అడిగే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ఏముండవు వెళ్ళండి అని చెప్పి. ఓకే. అవును. హ్మ్. ఇంత మోటివేట్ చేసి పంపితే ఎందుకెళ్ళరు వాళ్ళు? ఆ! అసలు అంటే కొంచెం కూడా అనిపించదా సైడ్ హ్మ్. ఎఫెక్ట్స్? ఏం లేదు. చిన్నది కూడా ఏం అనిపించదా మీ లేదు. మైండ్‌కి? ఏం లేదు. హ్మ్. నేను సఫర్ అయిన ప్రాబ్లమ్స్ అయితే షుగర్ 8కి వెళ్ళిపోయింది హెచ్‌బీఏ1సి. ఇప్పుడు 5. హ్మ్. షుగర్ 3 మంత్స్, 3 ఇయర్స్ లోపల నాకు కరోనా ముందు ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు. ఓకే. కరోనా తర్వాత కరోనా కూడా రాలేదు నాకు. హ్మ్. బట్ ఈ డెవలప్‌మెంట్స్ అన్నీ ఎక్కువైపోయిందనమాట. విపరీతంగా లావు వచ్చేసాను. హ్మ్. చాలా ఇబ్బంది పడ్డాను. ఓకే. ఇబ్బంది పడ్డాను. నాకు కోసం అంటే ఈసారని నాకు తెలీదు. నేను సెర్చ్ చేసుకుంటున్నాను. మా అబ్బాయి సెర్చ్ చేస్తున్నాడు. సో, మాకు నెల్లూరులో ఇంకొకళ్ళు చేయించుకున్నారు సార్ దగ్గర వాళ్ళు. తర్వాత నేను చూసుకున్న డాక్టరు, వాళ్ళు చేయించుకున్న డాక్టరు ఒకటే అయింది కోయిన్సిడెన్స్ జస్ట్. ఓకే. సో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా నేను రష్ టు బెంగుళూరు. హ్మ్. వచ్చి వితిన్ నో టైమ్ సార్. వచ్చిన రోజు హ్మ్. కన్సల్టేషన్‌కి, సర్జరీకి 1 వీకే టైం. ఓకే.
మళ్ళీ దొరుకుతారో అన్నట్టుగా చేంజ్ చేసుకున్నాను. ఓకే. ముందే టచ్ లో ఉన్నారు. ఉమ్, వాళ్ళ బంధువులు చాలా మంది, అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ లో చాలా మంది చేసుకున్నారు. మ్మ్. వాళ్ళని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు అనమాట. ఓకే. అప్పుడు ఆల్రెడీ కన్విన్స్ అయిపోతారు. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు చేసుకుంటే ఆల్రెడీ కన్విన్స్ అయిపోతారు. దానికి ముందు నేను చూశాను సార్ మిమ్మల్ని మ్మ్. ఆన్లైన్ లో చూసుకున్నాను. మ్మ్. అనుకుంటూ ఉన్నాను, వాళ్ళు చెప్పిన పేరు సార్ పేరు ఒకటే అయ్యేసరికి మ్యాచ్ అయింది అనమాట. ఓకే. సో ఇమీడియట్ గా సో ఈ బేరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత బిలిన్ లా ఉన్న వాళ్ళు కూడా ఇంత ఇంత బిలిన్ లాగా అయిపోతారు ఏంటి సార్? ఏం ప్రాసెసర్ అంటే ఒక చిన్న ఒక్క సెకండ్, ఒక 1 minute లో చెప్పగలరా? మనం సర్జరీ అంటే కోసేది కాదు, చిన్న హోల్స్ చేసి కెమెరాతో చేసే సర్జరీ. ఓకే. స్టమక్ ని మీరు ఎంత తింటున్నారు మ్మ్. తగ్గించేస్తాం, 20% తింటారు. ఇంటెస్టైన్ తో జాయిన్ చేస్తాం. నేను చెప్పేది గ్యాస్ట్రిక్ బైపాస్. స్టమక్ క్వాంటిటీ తగ్గుతుంది, మీరు తినే కెపాసిటీ తగ్గుతుంది. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ 3 times 4 to 5 times తినగలుగుతారు. Okay. ఇంకొకటి మీ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. ఇంత ముందు అంత తినాలి అలా ఉండదు. ఇంకొకటి హార్మోనల్ చేంజెస్ అవి కొవ్వు అన్ని చోట కరిగి మోషన్ త్రూ వస్తుంది. అలా మెల్ల గ్రాడ్యువల్ కేజీ బై కేజీ ఒక 8 months లో తగ్గిపోతారు. నేను చెప్పిన వెయిట్ ఓకే. 8 to 9 months లో. ఇప్పుడు మేడం కూడా 100 ఉన్నారు. ఫస్ట్ మంత్ కే నేను 15 kgs తగ్గాను. ఫస్ట్ మంత్ కి అంటే అమ్మ చెప్పటం ఫస్ట్ లో నేను పెద్దగా ఫుడ్ కూడా తీసుకునేదాన్ని కాదని చెప్తున్నారు లావుగున్నప్పుడు కూడా. మరి ఇప్పుడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ అంటే పెద్దగా చేంజెస్ ఏం లేవు. మరి ఫుడ్ వల్ల చాలా మందికి అదే డౌట్. ఆ, మీరు సేమ్ క్వాంటిటీ తింటున్నారు, ఇంకొంచెం తక్కువ తింటున్నారు, ఉమ్, అయినా ముందు కూడా తినేవాళ్ళు కాదు కదా, ఎట్లా మరి అని. అవును. ఇప్పుడు స్టమక్ సైజ్ తగ్గితే ఎలా లవ్ సార్? అట్లా కాదు. Hmm. చాలా మంది అర్థం చేసుకోవాల్సిన త్రీ మెకానిజమ్స్. మీ ఓకే. సర్జరీ తర్వాత మీ మెటబాలిజం పెరిగిపోతుంది. అంటే నేను చెప్పాను కదా, కొత్త హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సర్జరీ తర్వాత. ఫుడ్ ఒకటే కాదు, హార్మోన్స్ రిలీజ్. హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఎక్కడెక్కడైతే కొవ్వు ఉందో అన్ని కరిగిపోతుంది. ఫస్ట్ ఫేస్ నుంచి కరిగిపోతుంది, చెస్ట్, అబ్డోమెన్, కాళ్ళు కరిగి అది మోషన్ త్రూ వస్తుంది అనమాట. ఓకే. అలా కరిగి వస్తుంది. అలా అది మెయిన్ మెకానిజం సర్జరీ. ఓన్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఫ్యాట్. కరిగి వచ్చేస్తుంది. ఓకే. ఇంకొకటి ఏమంటే మీరు ఇంతకు ముందు సర్జరీ ముందు అంత తినాలా ఇంత తినాలని కోరిక ఉంది చూడండి, ఆ కోరిక తగ్గిపోతుంది. క్రేవింగ్స్ ఓకే. ఓకే. కంప్లీట్ మైండ్ సెట్ మారిపోతుంది. అవును ఆ? అవును. ఓకే. హ్యాపీగా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందది. ఆ డిప్రెషన్ కూడా ఉండదు. ఇంత లావ్ అయిపోయాము ఏంటని. ఎస్, ఇది ఇప్పుడు మీరు చెప్పింది 200% కరెక్ట్. ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా Yes. కానీ వెళ్ళలేము, ఫ్రెండ్స్ తో టూర్ వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, కార్లో ఎక్కడికి. జర్నీ చేయలేము, ఒక దర్శనానికి దేవుడి దగ్గరికి కాళ్ళు వెళ్ళాలంటే ఇంతంత లావ్ వెళ్ళలేము. అయిపోయాటి నాకు. ఉమ్, ఇంత ఎత్తున స్టూల్ వేసుకొని కూర్చునేదాన్ని. ఉమ్, అన్నిటికీ అడ్జస్ట్మెంట్లు, కాళ్ళ కింద ఒకటి ఓకే. ఇట్లా అడ్జస్ట్మెంట్స్. ఇప్పుడు ఏం లేదు. సో మీరు కోర్టులో చేస్తారు. Yes. కానీ కోర్టులో Chief చేస్తున్నాయి Administrator. కానీ అమ్మ అట్లీస్ట్ అవేర్నెస్ కోసం వస్తాను అని చెప్పి ఆమె వచ్చారు. కోర్టులో నేనే అందరూ అడిగాను సార్ని, అవునా? నేనే వస్తాను సార్ ఇంటర్వ్యూ ఇస్తాను. ఓకే. ఎందుకంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఓకే. సార్ నాకు ఇలా ఈ రకంగా ఉన్నానంటే సారే కారణం. ఉమ్. సో అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నేను ఇస్తాను సార్ మీకు ఇంటర్వ్యూ. సో కోర్టులో చేస్తారు కదా మీరు. ఎస్. కోర్టులో అందరూ అసలు మీరు అవునా కాదా అని ఇప్పటికి వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ అయి ఉంటుంది. ఎస్. నా నేటివ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి నెల్లూరు అండి. ఉమ్, ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా తిరుపతి వేరే డిస్ట్రిక్ట్కి ఇస్తారు, అది గెజిటెడ్ ర్యాంక్ అనమాట. ఓకే. అందుకని తిరుపతి డిస్ట్రిక్ట్లో చేస్తున్నాను. ఉమ్, ఇప్పుడు నేను 1.5 year తర్వాత నా కోర్టుకి వెళ్ళాను. నన్ను చూస్తే నా వాళ్ళే నన్ను గుర్తుపట్టలేకపోయారు మొన్న. ఉమ్, నేను సోన్స్ అని నేనే ఐడెంటిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఓకే. ఇంకా నాకే అబ్బో గుర్తుపట్టట్లేదని వచ్చేసాను. అవును. కానీ ఇప్పుడు 102 ఉన్నారు, ఇప్పుడు ఆమె 8 months అయిందని చెప్పారు. వీళ్ళు మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా ఇన్ ఫ్యూచర్? యాక్చువల్లీ మేడం గారు ఇంకా ఒక 10 ఏళ్ళు తగ్గచ్చు ఓకే. అప్రాక్సిమేట్లీ. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60కి వచ్చేసారు అనుకోండి, మనం ఏమవుతుందంటే అది లైఫ్ అనేది మనకు ఫ్యూచర్లో మనం తినే కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు తక్కువ తింటున్నారు, మీరు చెప్పారు కదా 1 ఇడ్లీ తింటున్నారని. కొన్ని రోజుల తర్వాత 1.5 ఇడ్లీ అవుతుంది. అది కొన్ని రోజులు 2 ఇడ్లీస్. మా పేషెంట్స్ 6 years అయింటారు కదా, వాళ్ళకి 4 ఇడ్లీస్ తినే అలవాటు ఉంది. తింటున్నారు 4 ఇడ్లీస్. అప్పుడు మీరు అడుగుతారు మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారా అని. చూడండి మళ్ళీ తింటున్నారు కాబట్టి అట్లా ఉండదు. వెయిట్ గెయిన్ అయినా కూడా ఇట్లా ఉండదు. 40 ఏళ్ళు తగ్గారు కదా, ఒక 3-4 yearsలో ఒక 4 kgs, ఒక 10 yearsలో 10 kgs మహా అంటే. అది ఫాలో అవ్వకపోతే, డిసిప్లైన్ లేకపోతే. ఓకే. డిసిప్లైన్ కింద మెయింటైన్ చేస్తే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అయినా కూడా ఒక 5 kg 6 kg 40 తగ్గారు అనుకోండి, దాంట్లో మనం ఇంకో 5 kgs పెరిగామనుకోండి, స్టిల్ దర్ -35 కదా. సో లైఫ్ లాంగ్ టాబ్లెట్లు వేసుకునే పని ఉండదు కదా అసలు దీనికి? లేదండి. అసలు లేదు, నో Medication టాబ్లెట్స్. free. ఆపేశారు. మెడికేషన్ ఫ్రీ.
బీపీకి మాత్ర లేదు, షుగర్కి మాత్ర లేదు, కొలెస్ట్రాల్ మాత్ర లేదు, ఓ ఓన్లీ వైటమిన్. బిఫోర్ మీకు షుగర్ బీపీ అన్నీ ఉన్నాయమ్మా? 3 ఇప్పుడు ఇయర్స్ లో డెవలప్ అయింది బాగా. ఓకే. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇప్పుడు వెయిట్ తగ్గారో అన్ని పోయినాయి, ఆల్ గాన్. HbA1c 5కి వచ్చేసింది. నాకు తెలిసి 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. Hmm. ఒకటి డయాబెటీస్ 3 ఇయర్స్, బ్లడ్ ప్రెషర్ 3 ఇయర్స్, కొలెస్ట్రాల్. దీని మూడుకి టాబ్లెట్స్ వాడేవాళ్ళు. యాంజియోగ్రామ్ కూడా చేశారు సార్. యాంజియోగ్రామ్ కూడా చేస్తారు. చెస్ట్ పెయిన్ చేశారు, స్టంట్లు వేయాలని చెప్పారు. ఇంకా అప్పుడు త్వరగా నేను కొంచెం ఫాస్ట్ అనేది. ఇప్పుడు స్టంట్ వేయించుకున్నారమ్మా? లేదు లేదు లేదు, ఇప్పుడు క్లియర్ అయిపోయింది హ్యాపీగా. వాల్స్ అన్ని ఫ్రీ అయ్యి, నో బ్లాకేజ్ ఎక్కడ కూడా. ఇంకో 5 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్. ఇంకొకటి మోకాలు నొప్పులు ఉన్నాయి, Yes. అది తగ్గాయి బేసిక్ గా. ఇంకొకటి స్లీప్ యాప్ని, గొరక పెడతాం కదా రాత్రిపూట, లావు ఉంటే గొరక పెడతారు కదా, అది తగ్గిపోయింది. 5 ప్రాబ్లమ్స్ మేడం కి రిలీఫ్ ఉంది. ఓకే. ఆల్మోస్ట్ పెయిన్ కాళ్ళ నొప్పులు అయితే వెరీ విచిత్రంగా, నా కాళ్ళు నొప్పులు నడవలేకపోతున్నానని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను తిరుపతిలో. డాక్టర్ గారు నువ్వు కింద కూర్చోగలవమ్మా అని అడిగారు నన్ను. కూర్చుంటాను సార్, ఇంత లావు ఉన్నాను కదా. ఆ లావు మీద నేను గోడ పట్టుకొని అట్లా కూర్చున్నాను. కూర్చుంటే ఆయన క్లాప్స్ కొట్టారు. కూర్చొని లేచాను పైకి. అమ్మ నువ్వు కింద కూర్చొని లేచావు కాబట్టి నీకు మోకాళ్ళల్లో గుజ్జు అరగలేదు, జస్ట్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ ఓన్లీ నువ్వు నడవలేకపోతున్నావు బరువు వల్ల, బెటర్ యూ గో ఫర్ బెరాట్రిక్ సర్జరీ అని ఆయన చెప్పాక ఇంకా స్టాంప్ అయిపోయింది నా మైండ్ లో. కన్ఫర్మేషన్స్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి నాకు లాస్ట్ టైం వచ్చేసరికి ఇంకా అంటే ఇప్పుడు ఈజీ మెథడ్స్ లోనే బేరియాట్రిక్ సర్జరీ చేస్తారని కూడా ఒక రకంగా చెప్పాలంటే రూరల్ ఏరియా వాళ్ళకి అంత అవగాహన రాలేదు. మీలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే దీని గురించి తెలుస్తుంది. అమ్మో అదేదో పెద్ద సర్జరీ, అసలు చచ్చిపోతావేమో చేయించుకుంటే అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు పాపం, వాళ్ళకి తెలియదు. అందుకే నేనే సార్కి చెప్పాను, సార్ నేను వచ్చి మీ మాట్లాడతాను, చాలా మంది ఉన్నారు సార్ నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి అర్థమవుతుంది కనీసం నేను వచ్చి మాట్లాడితేనని చెప్పాను నేను. సూపర్. నిజంగా సార్ ఆమె చెప్తుంటే నాకే మాటలు రావట్లేదు తొందరగా, అట్లా అనిపిస్తుంది. నేనే అడిగాను సార్, నేను అసలు మామూలుగా అసలు సార్ ఆ రోజు ఆశ్చర్యపోయారు, సార్ నేను వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను సార్ అన్నాను నేను. అంటే మంచి పని అన్నారు ఆయన. బట్ నేనైతే 1 year తర్వాత వస్తామనుకున్నా, కొంచెం ఇంకా తగ్గుతాను కదా అని. నేను తగ్గాను కదా ఇస్తానులే అనుకొని వచ్చాను. ఓకే. సో దీనికి మెడికల్ రీయింబర్స్మెంట్ ఉందండి మేడం కోతే వచ్చింది. ఓకే. నేను నాది అంటే మెడికల్ రీయింబర్స్మెంట్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి రాదు సార్ అది. అది ఇది కాస్మెటాలజీ కింద వస్తుంది కదా, కాస్మెటిక్ సర్జరీ కింద వస్తుంది కాబట్టి అది లేదు. ఇది ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏమంటున్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ అప్రూవ్ అవుతుంది, హెల్త్ ఇన్సూరెన్స్ అప్రూవ్ అవుతుంది. దీనికి ఏం చేస్తున్నారంటే ఇంతకు ముందు దీనికి కాస్మెటిక్ అనుకునే వాళ్ళు, అదొక అపోహ. కాస్మెటిక్ కాదు అది, మెటబాలిక్ ఇష్యూ. నేను చెప్పాను కదా, మెటబాలిక్ సర్జరీ అంటారు కదా. మెటబాలిక్ అంటే మీ మెటబాలిజం సరిగ్గా లేదు కాబట్టి మీకు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ వచ్చాయి. ఇప్పుడు సర్జరీ చేయడం వల్ల మెటబాలిక్ ఇష్యూస్ రిజాల్వ్ అవుతున్నాయి కాబట్టి మెటబాలిక్ సర్జరీ. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఇస్తున్నారు ఇన్సూరెన్స్. దాన్ని మార్పించాలి సార్ మీరు టెర్మినాలజీ. మార్చేస్తున్నాం. మెటబాలిక్ సర్జరీ అని పెడితేనే అది బెరాట్రిక్ అనగానే వేరేగా వెళ్ళిపోతున్నారు. అవును, అసలు అది కూడా కాకుండా భయపడుతున్నారు జనాలు. బేరియాట్రిక్ అనగానే పాత రోజుల్లో ఏదేదో జరిగిందని అపోహల్లో ఉంటున్నారు. ఒళ్ళు మాత్రం అట్లాగే పెట్టుకుంటున్నారు. ఇన్ని మందులు మింగుతున్నారు ఒక్కొక్కళ్ళు. అవును. నేనే చెప్తున్నా అంటే చూడండి, మనం ఎట్లా టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది. ఇంతకుముందు మనం ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్ళు కాదు, ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. ఫేస్బుక్, ఆర్కుట్ స్టార్ట్ అయింది. ఎట్లా టెక్నాలజీ ఎవాల్వ్ అయింది కదా, మన టెక్నాలజీ కూడా స్టేప్లింగ్ టెక్నాలజీ ఎవాల్వ్ అయింది. మన స్టేప్లర్స్ లో కూడా అడ్వాన్స్ స్టేప్లర్స్ వచ్చేస్తున్నాయి. మనం స్టేప్లర్ చూస్తాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంత స్టేపుల్ చేయాలా, ఎట్లా స్టేపుల్ చేయాలా అన్ని అడ్వాన్స్ అయింది. ఇంతకుముందు డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ లేవు ఇప్పుడు. అదే మైండ్ సెట్ లో ఉన్నారు జనాలు ఇప్పుడు కూడా. అందుకే మనం ఈ టీవీ ఇంటర్వ్యూలో రావడము, ఇంటర్వ్యూలు ఇవ్వడము, పేషెంట్ ని తీసుకురావడం. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ సర్జరీ చేసుకుంటే ఏమైనా అయిపోతుంది, అట్లాంటి అపోహాలు అంతా వేస్ట్. మనం అది అపోహాలు మాత్రమే, అది నిజాలు కాదు. ఇప్పుడు ఎంతమంది మేము సర్జరీ చేస్తున్నాం, ఎవరికైనా ఏమైనా అయిందా? లేదు. ఎందుకు అవ్వలేదు? సరిగ్గా చేస్తే. అదే నేను చెప్పాను, ఎప్పుడు కూడా మీరు కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ హాస్పిటల్, కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతే మీకు ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకే కదా కరెక్ట్ డాక్టర్ మిమ్మల్ని పిలిచాము అవేర్నెస్ కోసం. యాప్ట్. బట్ ఇప్పుడు ఏమొచ్చారు కాబట్టి నిజంగా మీరు అన్నారు 60 to 70% లేడీసే ఫేస్ చేస్తున్నారు ఈ ఒబిసిటీ కూడా. బట్ అలాంటి వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళు వచ్చి చెప్పటం వల్ల నిజంగా వాళ్ళల్లో ఒక స్టార్ట్ అవుతుంది, నేను వెళ్ళాలి, జస్ట్ థింకింగ్ అన్న స్టార్ట్ అవుతుంది, ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఆలోచన మంచికే కదా, తర్వాత ఇంప్లిమెంటేషన్. మరోవర్ ఆయనకి మంచి సక్సెస్ రేట్ ఉంది, మొయినుద్దీన్ గారికి ఎస్పెషల్లీ దీనిలో. మావాడు ఆ రేటింగ్ చూసాడు ఫస్ట్.
ఓ రేటింగ్ వాడు వాళ్ళ ఎడ్యుకేషన్ వేరే కాబట్టి ముందు వెళ్ళి ఆన్లైన్ లో రేటింగ్ ఎంత ఉందని చూసి అమ్మ చూసారు పిల్లోడు. కరెక్ట్ అవును అవును ఓకే. వాళ్ళ పిల్లోడు యూఎస్ లో ఉంటాడు. ఉమ్. ఇప్పుడు ఆయన లేకుండా సర్జరీ చేసుకున్నారు మేడం. పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేస్తున్నాను. కాన్ఫిడెన్స్. ఇంకొకటి మేము ఒకటేమంటే మేడం స్పెషల్ ఎందుకు డిస్కస్ చేయాలంటే సర్జరీ అంటే భయపడతారు, మీరు భయపడతారు, నేను ఇంజెక్షన్ అంటేనే భయపడతారు, సర్జరీ అంటే భయపడతారు. మేడం డేరింగ్ వచ్చారు, ఎక్కడ కూడా భయము అది ఫియర్ అనే చూడడం లేదు సర్జరీలో. సర్జరీ అప్పుడు చూడలేదు, ఇప్పుడు కూడా చూడలేదు. సర్జరీ దగ్గరికి వెళ్ళారు సార్, సర్జరీ రూమ్ లోకి తీసుకెళ్లారు. థియేటర్ లోకి వెళ్ళాక అంత టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు కదా, అదే ఆర్థో ఏమంటారు సార్, Anesthesia అనస్థిస్ట్, అంతా. బీపీ డాక్టర్, వీళ్ళంతా ఉంటారు కదా, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు కదా. నేను అందరికి వెళ్ళి నమస్తే సార్ అందరికీ అని అన్నాను. అక్కడికి వెళ్ళాక సార్ డాక్టర్ గారు మీరు నాకు కనిపించట్లేదండి ఎక్కడ అంటే, అమ్మ నేను ఇక్కడ ఉన్నాను అని అన్నారు. నాకు కనపడండి అని అంటే అప్పుడు కనిపించారనమాట. అందరూ డాక్టర్లు అంటున్నారు, అందరూ ఏడుస్తూ వస్తారు, నువ్వు నవ్వుతూ వచ్చి అవును సర్జరీ అదొకటి అదే స్పెషల్ మేడం. వాళ్ళకి ఇంకొకటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కదా, మనం ఏడుస్తుంటే వాళ్ళు ఇంకా కొంచెం అవునవునవునవును. నేను ఒకటి, దట్టు ఆ, నాకు 60 years క్రాస్ అయ్యాయి, నాకు ఏజ్ కూడా. ఇంత అడ్వాన్స్ ఏజ్ లో కూడా నువ్వు ఎందుకు చేయించుకున్నావనే వాళ్ళే గాని చేయించుకుని ఇప్పుడు అంటున్నారు అదే మాట మళ్ళీ, అబ్బా నువ్వు మంచి పని చేసావు ఆ నోట్లో అన్నోళ్ళే ఇట్లాగా. ఓకే. సో ఒకటి, బేరియాట్రిక్ సర్జరీ ఎలా ఉంటుందో, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, లేకపోతే ఇంకేదన్నా ఫ్యూచర్లో ఏమన్నా మనకు ప్రాబ్లం ఉంటుందా హెల్త్కి సంబంధించి, ఇవన్నీ ఒక క్వశ్చన్ మాకైతే. ఇంకొకటి కాస్ట్ కూడా ఉంటుంది. కాస్ట్ మనం ఎఫర్ట్ చేయగలమా లేదా. ఇప్పుడేమో ఒకలాగా చెప్తారు, లోపలికి వెళ్తేనేమో మళ్ళీ అది ఇది అది ఇది అని చెప్పేసి మనం బయటకు వచ్చేలోపు చాలా ఎక్కువ అయిపోద్దాము, మనం ఎఫర్ట్ చేయలేము అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అమ్మ మీరే చెప్పండి మీ మాట. అఫోర్డబుల్ అండి, చాలా అఫోర్డబుల్ కంపేర్ టు అదర్స్. అదర్స్ అంటే నాకు అఫోర్డబుల్. ఇప్పుడు మీరు తీసుకుంటే షుగర్ మందులు ప్రతి నెల వాడాలా, బీపీ మందులు వాడాలా, కొలెస్ట్రాల్ మందులు వాడాలా, మోకాలు నొప్పి, ఇవన్నీ ఒక 40,000 వస్తుంది. అవును, 30,000 వస్తుంది అట్లీస్ట్, మినిమం ఉన్న 30,000. ఇట్లా తీసుకొని పోయే సంవత్సరం అంటే బేరియాట్రిక్ సర్జరీ కాస్ట్ అదే అంతే. ఓకే. అదన్నీ సింపుల్ వాడితే ఇంకా అవసరం లేదు కదా. ఇంకొకటి డిసీజ్ ఫ్రీ, ఒకటి రోగాలు లేవు, ఒకటి. ఇంకొకటి మేడం గారు మీరు ఎప్పుడైనా ఊహించారా ఇట్లా స్టేర్స్ ఎక్కి వస్తారని? ఊహించలేదు. ఇప్పుడు స్టేర్స్ ఎంత బాగా బ్రహ్మాండంగా వచ్చారు. చాలా మంది యంగ్ ఫస్ట్ నేను ఆ ఫోటో చూసి ఈమా అని నేనే షాక్ అయ్యా. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ లో కూడా మీరు అక్కడ ఉన్నారు కదా, నేను వచ్చేస్తాను కదా గబా గబా మీ అవును. దగ్గర. సార్ అక్కడ చాలా ఉన్నారు, క్విక్ గా నడుస్తున్నారు ఓకే. బాగా అసలు. సో ఈ ఫోటో నేను చూసి నేనే షాక్ అయ్యా. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే నాకు నేనే గుర్తు తెచ్చుకొని ఓల్డెన్ డేస్ కరెక్ట్. చాలా సఫర్ అయ్యాను. అబ్బా ఇప్పుడు బాగా ట్రిప్స్ వెళ్తున్నారా, ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని? ట్రిప్స్ అని కాదు కానీ నేను హోమ్ టౌన్ కి వెళ్తుంటాను. అంతకుముందు వెళ్ళేదాన్ని కాదు, నెలకు ఒకసారి వెళ్ళేదాన్ని విత్ గ్రేట్ డిఫికల్టీ. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్ గా ఐ కెన్. కార్ లో కూర్చోవడం కూడా కష్టంగా ఉంటది కదా, అంత సేఫ్ జర్నీ చేయాలి. కార్ లో కూడా ఎత్తి పెట్టుకునేదాన్ని, అంత హైట్ తక్కువ దానిలో కూడా ఎత్తి పెట్టుకునేదాన్ని కాలు కింద, లేదంటే స్వెల్లింగ్ వచ్చేస్తుంది, వాటర్ వచ్చేస్తుంది. సో ఎనీహౌ ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అసలు నో ఇష్యూస్, ఇప్పుడు నో ఇష్యూస్. డాక్టర్ గారు ఏం చెప్తారు? నేను చెప్పేదేమంటే న్యూ బర్త్ అనేది మనకు ఏ ఏజ్ లోనే రావచ్చు. కొత్త లైఫ్ అంటే మనము పాత లైఫ్ కి అలవాటు పడిపోయింటాం. మనం నడవలేము, ఎక్కడ పోవాలన్నా ఎక్స్క్యూజెస్, స్టేర్స్ నడవలేము, బయటికి పోలేము, స్టిగ్మా, లా ఉన్నారని కామెంట్ చేస్తారని ఒకటి, అలాంటి స్టిగ్మాలు ఉన్న వాళ్ళు ఉంటారు. అదే పాత లైఫ్ వాళ్ళది. ఇంకంతే లైఫ్ ఎస్పెషల్లీ అమ్మాయి ఆడవాళ్ళకి బాడీ షేమింగ్ ఎక్కువ అవును. కంపేర్ టు అబ్బాయిలు అనేస్తారు. అది నేనైతే గనక షై ఫీల్ అవ్వడం అదంతా ఏం లేదు కానీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా చేశాను. బట్ ఇప్పుడు హ్యాపీ అయిపోయి తేలిగ్గా ఉన్నాను కాబట్టి చాలా వర్క్ చేసుకుంటున్నాను, హ్యాపీగా ఎవరికైనా హెల్ప్ కూడా చేస్తున్నాను వర్క్ లో. డాక్టర్ గారికి ఈ టైంలో మీ సైడ్ నుంచి ఇంకా ఒకసారి థ్యాంక్స్ చెప్తాను. డాక్టర్ గారు అంటే అవేర్నెస్ అయితే ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఒక ఆలోచన అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ఏజ్ గ్రూప్ అంటే అమ్మ చెప్పారు నాకే 60 అని చెప్పి, బట్ మీరు చెప్పండి మీ సైడ్ నుంచి యాజ్ ఏ డాక్టర్ గా ఏజ్ గ్రూప్ ఏమైనా ఉంటుందా దీనికి? ఇంత ఏజ్ వాళ్ళు చేయించుకుంటే బెటర్ లేకుండా? కరెక్ట్ చెప్పాలంటే ఒక ఏజ్ గ్రూప్ అంటూ డెఫినేషన్ లేదు. Bariatric ఎందుకంటే కి. బెరాట్రిక్ కి ఆ. ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు 16 to 65 అని, ఓకే. బట్ అది కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చూసాను, నేను చెప్పాను లాస్ట్ వీక్ 6 years 10 years అట్లా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోయాయి అనుకో, నడవలేరు, ఆయాసము, కష్టం ఉంది లైఫ్ అంటే వాళ్ళు కూడా చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇట్స్ లైఫ్ సేవింగ్ ఫర్ వాళ్ళకి. ఇప్పుడు 70 మేము చేసిన 72 వరకు చేసాం మేము ఏజ్. 72 వరకు. 72 నేను చేసింది నా పర్సనల్. అప్పుడు మీరు అంటారు 72లో ఎందుకు చేశారని.
కానీ వాళ్ళకి ఎట్లా అంటే ఆ ఏజ్ లో వాళ్ళు పాపము బెడ్ రిడన్ అయిపోయారు, లావు ఎక్కువ అయిపోయి అసలు కూర్చోలేము, నడవలేము, ఇంకా చచ్చిపోదాము ఆ టైపుల్లో ఉన్న వాళ్ళకి మనం సర్జరీ చేయడం వల్ల అట్లీస్ట్ వాళ్ళంతా వాళ్ళే బాత్రూమ్ పోయి రావడము, ఇంట్లో చిన్న వాక్ చేయడము, గార్డెన్ లో ఒక చిన్న వాక్ చేయడము, జనాలతో కూర్చొని మాట్లాడే ఇంట్రెస్ట్ రావడము, ఇవన్నీ చాలా. ఇంకొకటి ఏమంటే మనం అనుకునే ఇంతసేపు వెయిట్ గురించి, డయాబెటీస్ గురించి మాట్లాడాము, బ్లడ్ ప్రెషర్, ఇంకొకటి మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అవును. మనం ఏం చేస్తామంటే లావు ఉన్నాం అనుకోండి, ఒక మెంటల్ క్లౌడింగ్ ఉంటుంది, ఫాగింగ్ లా ఉంటుంది బ్రెయిన్ లో. ఫాగింగ్ అంటే మనం ఏం థింక్ చేయాలన్నా కరెక్ట్ గా థింక్ చేయలేం, ఒక లేజినెస్ వచ్చేస్తుంది బ్రెయిన్ లో. అవును, మనం అవును. ఇది ఏం వద్దులే, ఏం ఆలోచిస్తాము అట్లా. నేను చూసిన ఏమంటే మీరు కానీ నేను కానీ ఒక 4-5 కేజీలు వెయిట్ లాస్ అయ్యి రోజు ఎక్సర్సైజ్ చేయండి, డెఫినెట్గా మెంటల్ ఫాగింగ్ క్లియర్ అవుతుంది, మనకు థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది. నేను అనుకునేది మెంటలీగా మనం డిప్రెషన్ అవన్నీ తగ్గుతాయి న్యాచురల్గా, అది కాకుండా మెంటల్ ఫాగింగ్ పోతుంది, మన క్లారిటీ వస్తుంది లైఫ్లో. అందుకే కదా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి అని చెప్పేది, అందుకే మరి. చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఓకే. అసలు ఏంటి సార్, అసలు ఇప్పుడు ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు అనుకుందాం, టు మై నాలెడ్జ్ ఎన్ని మెడిసిన్స్ వాడాలి, వాళ్ళు అవును. కదలకూడదు, దగ్గకూడదు, ఈ మందులు ఆ మందులు, టైం టు టైం మెడిసిన్ ఇన్ని వాడుతూ ఉండాలి, మళ్ళీ విత్ ప్రికాషనరీ మెజర్స్ అవును. కదా. ఉమ్. ఇప్పుడు నేను సర్జరీ చేయించుకున్న రోజే నడిచాను, సర్జరీ చేసుకున్న రోజే ఆఫీస్కి కూడా వెళ్ళాను, సర్జరీ కని ఒక 1 month లీవ్ పెట్టాను, 10 daysకే వెళ్ళిపోయి జాయిన్ అయిపోయినాను, Okay. క్యాన్సిల్ చేసుకొని. Okay. ఎస్ నవ్ ఐ క్యాన్ అనుకుని, ఉమ్. అంతలో బాడీలో కూడా హుషారు వచ్చింది. ఎందుకంటే అంటే బాడీ అంటే సార్ బాడీ తీరుని బట్టి ఉంటుందా ఇది? ఎందుకంటే నేను అడగాలనుకున్నాను, సర్జరీ చేసుకున్న తర్వాత చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, అమ్మో 1 month రెస్ట్ ఉంటుందేమో, 2 month రెస్ట్ ఉంటుందేమో అనేది. ఎన్ని రోజుల్లో వర్క్ వెళ్ళిపోవచ్చు బ్యాక్ టు? చూడండి, దీంట్లో రెస్ట్ అంటూ ఉండదు, అది కాన్సెప్ట్ నేను క్లియర్ చేయాలి. ఓకే. సర్జరీ చేసుకుంటారా, సర్జరీ 1 గంటలో అవుతుంది, సర్జరీ అయినా 2 hours లో వాక్ చేపిస్తాం, ఓకే. బెడ్ రెస్ట్ అంటూ ఏం లేదు, ఓకే. ప్రతి గంట వాక్ చేస్తారు. నెక్స్ట్ డే దే విల్ బి రెడీ టు గో, ఇంటికి పంపించేస్తాం అదే రోజు, సేమ్ డే, నెక్స్ట్ డే. నెక్స్ట్ డే. కొంతమంది ఇంటికి సేమ్ డే సర్జరీ పోతారు. చేశాక మమ్మల్ని ఐసీయూలో పెడతారండి. ఐసీయూలో పెట్టాక మనకి సెడేషన్ తీరిపోయి మామూలుగా మెలకు వస్తుంది కదా, ఇమీడియట్గా లేపేస్తారు. ఇక సిస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా అక్కడ, ఈ ఐసీయూ టీం ఉంటారు కదా, వాళ్ళు లేపేస్తారు, మనల్ని నడిపిస్తారు. ఎట్లా అంటే యూరిన్ బ్యాగ్ చేత్తో పట్టుకుంటాం, అట్లే పట్టుకొని నడవాలి, వచ్చేస్తుంది, ఓపిక వస్తుంది, నడుస్తాం. చిన్న హోలే కదా పెట్టేది, 6 holes 6 holes, చిన్నవి, 5 holes చిన్నవి. ఇంకొకటి అది నేను చెప్పారు కదా, నాకు తెలిసి చాలా మంది 2-3 రోజులు వెళ్ళిపోవచ్చు, కొంచెం యాక్టివ్ ఉన్న వాళ్ళు. కొంచెం ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళు ఒక 1 week మ్యాక్స్ టు మ్యాక్స్లో వాళ్ళ వర్క్ని జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారు చాలా మంది, ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారు, థర్స్డే నైట్ అడ్మిట్ అవుతారు, ఫ్రైడే సర్జరీ చేస్తాం, సాటర్డే డిశ్చార్జ్ అవుతారు, సండే ఒక రోజు రెస్ట్ తీసుకుని మండే బ్యాక్ టు బ్యాక్, ఇలా పోతున్నారు చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు. బెంగళూరు సాఫ్ట్వేర్ సిటీ కాబట్టి చాలా సాఫ్ట్వేర్ వస్తారు సర్జరీ చేసుకోవడానికి. సూపర్. నిజంగా మొయినుద్దీన్ గారు, మీలాంటి డాక్టర్స్, మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినప్పుడే నిజంగా అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది. సో మనిషిలో ఒక ఆలోచన స్టార్ట్ అయ్యి, నేను కేవలం ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, పాపం చాలా సఫర్ అవుతున్నారు, అవును, వాళ్ళకి రకరకాల ఇన్హిబిషన్స్ ఉంటున్నాయి మైండ్ లో, ఎట్లా 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 అనేది, అది నేను సఫర్ అవుతున్నాను, నేను పోయింది కాబట్టి నేను వచ్చి మాట్లాడు. సో అండ్ ఇంకొకటి బేరియాట్రిక్ లో మీకు మంచి సక్సెస్ రేట్ ఉంది సార్. కొన్ని థౌజండ్స్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీస్ చేశారు ఆయన, మంచి సక్సెస్ రేట్ ఉంది. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక డాక్టర్ గురించే కాదు, ఎవరి గురించి తెలుసుకోవాలన్నా కానీ గూగుల్ రేటింగ్ చుట్టూ మనకు అలవాటు అయిపోయింది. సో మీకు గాడ్ గ్రేస్ మంచి గూగుల్ రేటింగ్ కూడా ఉంది, అంటే ఎన్ నెంబర్ ఆఫ్ సక్సెస్ రేట్ ఉంది కాబట్టి మీకు. పేషెంట్ తో రేపో కూడా చాలా బాగా చేస్తారు సార్. అవునవును, లాస్ట్ ఒక చెప్పారు, లాస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి మేము డైరెక్ట్ మాట్లాడతారు, అవసరం అనుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటే డైరెక్ట్ మాట్లాడతారు, మనకి ఇష్యూ సాల్వ్ చేస్తారు, ఏదైనా ఇంకేదైనా ఉంటే మనకి సలహా ఇస్తారు, లేదంటే ఇంకా రండి మా మీరు రండి నేరుగా హాస్పిటల్కి అంటారు ఏదైనా అంటే. సో ర్యాపో మెయింటైన్ చేస్తారు, పేషెంట్ డాక్టర్ ర్యాపో ఉంటుంది, అది చాలా బాగుంటుంది అనమాట. అది సర్జరీ చేసుకునే ముందే వాళ్ళ పేషెంట్స్, తర్వాత ఫ్యామిలీ అయిపోతారు, అంతే కదా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. ఇప్పుడు ఆమె చూడ ఎంత కంఫర్టబుల్ ఉన్నారు నాతో, మేము కూడా వాళ్ళతో ఎంత కంఫర్టబుల్. ఇంకొకటి ఏమంటే వి షుడ్ అప్రిషియేట్ మేడం, అంత బిజీ టైం వదిలి కోర్టులో షీ హాస్ కమ్ ఫర్ దిస్, బికాస్ ఎందుకంటే వాళ్ళు సఫర్ అయింది, వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు, సమాజానికి మనం ఒక హెల్ప్ చేసినట్టు అవుతాం, అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ గా వ్యూయర్స్ కి ఏం చెప్తారు డాక్టర్ గారు? నేను చెప్పేది ఒకటే అండి, మామూలుగా ఎట్లా అంటే మీరు చాలా మంది మనం ఎంత సంపాదించాం, ఎన్ని కోట్లు, ఎన్ని ఆస్తులు, ఎన్ని హౌసెస్ అంతే ఆలోచిస్తాం, కానీ అవన్నీ ఎంజాయ్ చేయడానికి మనం బతుకుండాలి.
అవన్నీ బతుకుండాలంటే మనం హెల్త్ గురించి ఆలోచించాలి. హెల్త్ గురించి అంటే ప్రతి ఒక్కరు చెప్తారు జనాలు హెల్త్ గురించి. అంటే ఏం చేయాలని అడుగుతున్నారు. చూడండి చాలా మంది ఏమంటే స్వీట్స్ ఆపేయండి. మీరు తింటున్నారనుకోండి తగ్గించండి అట్లీస్ట్. ఆపలేరనుకోండి తగ్గించండి అట్లీస్ట్. ఒకటి రైస్ క్వాంటిటీ తగ్గించండి. మనం సౌత్ ఇండియన్స్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అన్ని చోట్ల తింటాం రైస్. మిడ్ నైట్ రైస్ క్వాంటిటీ తగ్గించండి. ఇంకొకటి స్వీట్స్ తగ్గించండి. ఇంకొకటి ఏమంటే మీరు చాలా మంది ఏమనుకుంటారంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది కాదు. ఈ కాలంలో మెంటల్ అనేది చాలా హెల్త్ ఇష్యూస్ Yes, ఉన్నాయి. yes. మనం మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్ ప్రతి ఆల్టర్నేట్ మనిషిలో చూస్తాం. ఇంట్లో 10 మంది ఉంటే ఒక 3-4 మందికి వాళ్ళకు మనం డిప్రెషన్ చూస్తాం. కొంతమందికి చెప్పలేరు అది వాళ్ళకి తెలియదు డిప్రెషన్ అని. ఇవన్నీ ఉండకూడదు అంటే అట్లీస్ట్ మీరు వాక్ చేసి అలవాటు చేసుకోండి. ఒక 20-25 మినిట్స్ ప్రతిరోజు మీ హెల్త్ గురించి ఆలోచించండి. అది చెప్తారు కదా 24 అవర్స్ మీరు ఎట్లా స్లీప్ ఒక 8 గంటలు పడుకోవాలనుకుంటారో అట్లా ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మీ హెల్త్ గురించి ఆలోచించండి. హెల్త్ గురించి ఆలోచించండి, వాక్ చేయడం కానీ, చిన్న ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఏదో వెయిట్ లిఫ్ట్ చేయాలని నేను చెప్పడం లేదు. హెల్త్ గురించి ఆలోచించి కొంచెం వాక్ చేయండి, చిన్న వాక్. ఇంకొకటి ఓపెన్ ఏరియాలో వాక్ చేయాలి. ఇంట్లో వాక్ చేయడం కంటే ఓపెన్ ఏరియాలో వాక్ చేయడం అంటే అదొకటి సన్లైట్ ఒకటి. ఇంకొకటి సెరటోనిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి మనం ఓపెన్ ఏరియాలో వాక్ చేస్తాం. ఆ సెరటోనిన్స్ ఏం చేస్తాయంటే అది యాంటీ డిప్రెసెంట్. ఓ అది మీకు హ్యాపీనెస్ ఇస్తాయి. ఓకే ఓకే ఓకే. మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఎందుకు ఎక్సర్సైజ్ పోతారు చెప్పండి జిమ్కి? అది ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ అంటే హ్యాపీ హార్మోన్స్. ఇవన్నీ మీకు తెలియకుండా రిలీజ్ అవుతాయి బాడీలో. మీరు వాక్ చేయండి, ఒక 20 మినిట్స్ వాక్ చేయండి ప్రతిరోజు. ఆటోమేటిక్గా మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు అడగండి నన్ను. చాలా రిలాక్సేషన్ వస్తుంది. చాలా రిలాక్సేషన్ వస్తుంది. సూపర్. ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ సో మచ్ మొయినుద్దీన్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ అమ్మా. అండ్ మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి నిజంగా కొంతమంది మహిళలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వటమే కాకుండా ఇన్స్పిరేషన్గా కూడా నిలుస్తారు మీరు అట్ ది ఏజ్ ఆఫ్ 60. నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎస్పెషల్లీ.